ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన లడ్డు ఇలాంటి లడ్డు కాదు, పోషకాల భాండాగారం. మహిళల రక్తహీనతను దూరం చేసి ఆరోగ్య ప్రయోజనిగా నిలుస్తుంది ఇది. నిన్న మొన్నటి వరకు మత్తెక్కించే సారాయిగా ఆదివాసీ గూడాలు తండాలను గమ్మత్తుకు గురిచేసిన ఈ లడ్డు ముడిసరుకు ఇప్పుడు ఆరోగ్యదాతగా మారి భారత ప్రధానమంత్రి ప్రశంసలు అందుకుంది. ఆ లడ్డు కథ కమామేషు తెలుసుకోవాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్కు వెళ్లాల్సిందే. ఇప్ప పువ్వు వేసవి కాలంలో మాత్రమే లభించే ప్రత్యేకమైన పువ్వు. ఈ పువ్వు ఆదివాసీలకు ఆర్థిక వనరుగా మారి జీవనోపాధినిస్తోంది. గత దశాబ్ద క్రితం ఈ ఇప్ప పూలతో నాటుసారా తయారు చేసేవారే గిరిజనులు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడంతో గిరిజన మహిళల రక్తహీనతను తగ్గించేందుకు ఇప్ప పువ్వుతో లడ్డులు తయారు చేసేందుకు ముందుకొచ్చారు ఆదివాసీ గిరిజన మహిళలు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో దేశంలోనే తొలిసారిగా 2020లో పైలట్ ప్రాజెక్టు కింద భీంబాయి సహకార సంఘం పేరిట ఇప్ప పువ్వు లడ్డూల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 1845 కొమ్రంభీం ఆసిఫాబాద్ లో 817 మంది గిరిజన గర్భిణీలకు ఈ ఇప్ప పువ్వు లడ్డూను అధికారులు అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ స్కూళ్లలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఈ లడ్డూలను సరఫరా చేస్తున్నారు. అధికారులు నెలకు దాదాపు 20 క్వింటాల ఇప్ప పువ్వు లడ్డూలను భీంబాయి సంఘం నుంచి కొనుగోలు చేసి విద్యార్థినులకు అందజేస్తున్నారు. మన్ కీ బాత్ లో ఈ విషయాన్ని మోదీ ప్రస్తావించడంతో సర్వత్రా ఈ లడ్డూ చర్చనీయాంశమైంది. ఆదిలాబాద్ జిల్లా సోదరీమణులు ఇప్ప పువ్వుతో కొత్త ప్రయోగం చేశారన్నారు మోడీ. రకరకాల వంటలు చేస్తున్నారని, వీటిని ప్రజలు ఇష్టంగా తింటున్నారని, వారి వంటల్లో ఆదివాసీల సంస్కృతి సంప్రదాయం కమ్మదనం కనిపిస్తుందని ప్రశంసించారు. ప్రధాని ప్రశంసించడంపై భీంబాయి ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కుమ్ర భాగుబాయ్, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్ప పువ్వుతో తయారు చేస్తున్న లడ్డూలను గిరిజన గర్భిణీలు, బాలింతలు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి అందజేస్తున్నారు. ఒక లడ్డు 20 గ్రాముల బరువుండగా కిలో లడ్డూల ధర 300 రూపాయలుగా నిర్ణయించారు. కిలో లడ్డూ తయారీకి 400 గ్రాముల ఇప్ప పువ్వులు, 190 గ్రాముల బెల్లం, 190 గ్రాముల పల్లీలు, 190 గ్రాముల నువ్వులు, 30 గ్రాముల కిస్మిస్, మంచి నూనెను కలిపి తయారు చేస్తారు. లడ్డూల తయారీ కోసం ముందుగా ఇప్ప పువ్వును సేకరిస్తారు. సేకరించిన పువ్వును ఆరుబయట ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని నూనెలో వేయిస్తారు. వేయించిన నువ్వులు, పల్లీలు దానికి జత చేసి చల్లబడ్డాక బెల్లం కూడా కలుపుతారు. ఈ పదార్థాలతో పాటు కిస్మిస్, యాలకులు, మిరియాల పొడి కలిపి ఉండలుగా చుట్టి లడ్డూలు తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఎక్స్ రోడ్ లో ఆదివాసీ ఆహారం పేరిట ఆదివాసీ మహిళలు ఇప్ప పువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ లడ్డు కేంద్రాన్ని 12 మంది ఆదివాసీ మహిళలు కలిసి నడిపిస్తున్నారు. టీం లీడర్ గా కుమ్ర భాగుబాయ్ దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. గత 5 ఏళ్ల కిందట అప్పటి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఈ లడ్డూ కేంద్రానికి సహకారం అందించారు. దీంతో ఆదివాసీ మహిళలు స్వయం ఉపాధిని పొందుతూ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ మహిళలు నెలకొంటున్న రక్తహీనత సమస్యను సైతం దూరం చేస్తున్నాయి. ఇది వేసవిలో లభిస్తుంది. వేసవిలో లభించే ఈ పువ్వులను ఆదివాసీ మహిళలు వేకువజామున వెదురు బుట్టల్లో సేకరించి ఇంటికి తీసుకువచ్చి ఎండలో ఆరబెట్టి ఇప్ప పూలతో రకరకాల వంటకాలు చేసుకుని తింటారు.